హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పలావ్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ముందుగా జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత గోంగూర కూడా వేసుకోవాలి. గోంగూర ఆయిల్లో మెత్తగా ఉడికే వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కడిగి 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ ముందండి. ఆ రైస్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా పూర్తిగా వంచేసి రైస్ ఒకటి అందులో వేసుకుని ఆ గోంగూర అంతా ఆ మసాలాలన్నీ దానికి పట్టే వరకు కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను తీసుకుంది సోనా మైసూర్ బియ్యం అండి. అదే బాస్మతి అయితే 1కి 1.5 వాటరే పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచి, ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే గోంగూర పలావ్ రెడీ. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ట్రై చేసి చూడండి. గోంగూర పలావ్ రైతాతో చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.